శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. రద్దీ అంతకంతకు పెరగడంతో బస్సులు, ట్రైన్లు అన్నీ నిండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే జనవరిలో పరిస్థితి మరీ దారుణంగా ఉండబోతుంది. దీంతో అయ్యప్పల కోసం ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. శబరిమల కేరళలోని దివ్యక్షేత్రం, అయ్యప్ప స్వామి కొలువైన ఆలయం. ఇటీవలే ఈ ఆలయం తెరుచుకుంది. ఆలయం అలా ఓపెన్ అయిందో లేదో స్వామి దర్శనానికి ఇలా పోటెత్తుతున్నారు భక్తులు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో శబరిమల వెళ్లే దారులన్నీ అయ్యప్ప భక్తులతో నిండిపోతున్నాయి. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సు చూసినా అయ్యప్ప భక్తులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. డిసెంబర్, జనవరిలో జరిగే మండల మకర విలక్కు పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తుతారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి, మకర వీధి పూజల సమయంలో భక్తుల తాకిడి ఇసుకేస్తే రాలనంతగా ఉంటుంది. ఆ సమయంలో వారందరికీ రవాణా సౌకర్యం కల్పించడం పెద్ద సవాలే. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు మకర విలక్కు సీజన్ కొనసాగుతోంది. మండల దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల తరలి వెళ్తారు. ఆ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే జనవరిలో మరో 34 ట్రైన్స్ ను పట్టాలెక్కిస్తోంది. జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి కొట్టాయం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం మధ్యలో ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. జనవరి 7, 14, 21, 28 తేదీల్లో హైదరాబాద్ నుంచి కొట్టాయం, జనవరి 8, 15, 22, 29 తేదీల్లో కొట్టాయం నుంచి సికింద్రాబాద్, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో మౌలాలి నుంచి కొట్టాయం, జనవరి 4, 11, 18, 25, ఫిబ్రవరి 1 తేదీల్లో కొట్టాయం నుంచి సికింద్రాబాద్, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. అలాగే జనవరి 6, 13, 20, 27 తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడ, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లాం, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో కొల్లాం నుంచి మౌలాలి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.